ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్లతో విజయం. పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. తద్వారా టైటిల్ కైవసం చేసుకుంది. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. సాధించిన అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి నేను కూడా హర్షిస్తున్నాను. టీమిండియా తన అసామాన్య ప్రదర్శనతో న్యూజిలాండ్ ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకున్నందుకు మరోమారు మనందరినీ గర్వించేలా చేసింది. హార్డ్ వర్క్, అంకిత భావంతో అద్భుతమైన విజయం సాధించినందుకు టీమిండియాకు శుభాభినందనలు అంటూ చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించి ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్. మన మెన్ ఇన్ బ్లూ కుర్రాళ్ళు దుబాయ్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించడం ద్వారా తమ సంకల్పం, నైపుణ్యం, ఆధిపత్యాన్ని ఘనంగా చాటారు. దూకుడైన ఆట తీరుతో కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించి జట్టుని ముందుండి నడిపించాడు. తద్వారా చారిత్రక విజయానికి బాటలు వేశాడు అంటూ లోకేష్ కొనియాడారు.